నమస్తే న్యూస్ 360కి స్వాగతం. నిరుద్యోగం ఇప్పుడు దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగం వల్లనే గత ప్రభుత్వం కూడా దెబ్బతిన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణలో నిరుద్యోగుల వల్లనే గత ప్రభుత్వం కూలిపోయింది లేదా గత ప్రభుత్వం అధికారం చేజారిపోయింది అనేది కూడా చాలామందికి తెలిసిన విషయం. దేశంలో కూడా నిరుద్యోగం వల్లనే అధికార పార్టీకి సీట్లు కూడా తగ్గాయి. బట్ తెలంగాణకు వచ్చేప్పటికల్లా ఈ నిరుద్యోగ సమస్యకు సంబంధించి అనేక రకాల అంశాలు ముందుకు వస్తున్నాయి. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిరుద్యోగులు పెద్ద ఎత్తున రాష్ట్రమంతా ప్రచారం కూడా చేశారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి వీళ్ళని గద్దె దింపాలి అని. అప్పుడు వాళ్ళకి సహకరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 6 నెలల తర్వాత కూడా ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చడం లేదని నిరుద్యోగులు మళ్ళీ రోడ్డుకెక్కారు. ఇప్పుడు నిరుద్యోగులని మీరు టీఆర్ఎస్ ట్రాప్లో ఉన్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా కొంతమంది నిరుద్యోగ యువకుల్ని లేదా ఈ ఉద్యమంలో ముందున్న వాళ్ళని విపరీతంగా ట్రోల్ కూడా చేస్తున్నారు. సో ఈ ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఇద్దరి మీద విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళతో ఈరోజు మాట్లాడటం కోసం మనం స్టూడియోకి పిలిచాము. మనతో ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు మహేందర్, సింధు. ఓకే మహేందర్, అసలు సమస్య ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఏదైతే గత ప్రభుత్వం కొంచెం నిరుద్యోగుల మీద కొంత కన్సర్న్ లేక ఉద్యోగాల భర్తీ లేదు అనే విషయం తెలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చేసి మాకు సపోర్ట్ చేయండి, మీరు ఊళ్ళలోకి వెళ్ళండి, మాకు సపోర్ట్ చేయండి, మమ్మల్ని గెలిపిస్తే మేము 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, మీ డిమాండ్లన్నీ నెరవేరుస్తాము అని మమ్మల్ని మభ్యపెట్టి మాతో బస్సు యాత్రలు చేపించింది. అన్నీ చేపించిన తర్వాత ఈరోజు మాకు ప్రధానమైన సమస్యలు ముందుకు వస్తే మమ్మల్ని ఏమాత్రం గత 3 నెలల కాడ నుంచి మేము హెజిటేషన్ చేస్తున్నాము, ధర్నాలు చేస్తున్నాము, అందరికి రిప్రజెంటేషన్ ఇస్తుంటే ఏ ఒక్కటి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే గ్రూప్ 2లో పోస్టులు పెంచాలి, గ్రూప్ 1లో 1:3 రేషియో పెంచాలి, మెగా డిఎస్సి వేయాలి అని ప్రధాన డిమాండ్లతోటి మేము ముందుకు వచ్చినాం. ఇవన్నీ కూడా వాళ్ళు హామీలు ఇచ్చినాయే మేము అడుగుతున్నాము, మేము కొత్తగా ఏం అడగట్లేదు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఏమి చేయట్లేదు. లాస్ట్కి మేము ఏం చేసినాము, 2 రోజుల క్రితము టీజీపీఎస్సీ ముట్టడికి పిలిపించినాము. వేలాది మందిగా స్వచ్ఛందంగా నిరుద్యోగులు వచ్చి పార్టిసిపేట్ చేశారు, దాన్ని విజయవంతం చేశారు. ఈ క్రమంలో గవర్నమెంట్ వచ్చి 6 నెలలే అవుతుంది, నిరుద్యోగుల నుంచి ఇంత వ్యతిరేకత వస్తే ప్రభుత్వం మీద మచ్చ వస్తుందనే ఉద్దేశంతో తప్పుదోవ పట్టించడం కోసం కేవలము మేము ఒక పార్టీలో ట్రాప్లో ఉన్నాము, ఒక పార్టీ మనుషులనే అలాంటి కుట్రపూరిత చేస్తున్నారు. ఇది ఏ పార్టీకి సంబంధం లేదు, మేము ఏ పార్టీకి సంబంధం లేదు. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ మీద కొట్లాడినాము, గత ప్రభుత్వం ఉన్న ఏ విధానాల మీద కొట్లాడినాము, ఇప్పుడు వీళ్ళ మీద కూడా కొట్లాడుతున్నాము. కానీ ఈ ఉద్యమం జరగలేదు, ఇది కృత్రిమమైన ఉద్యమము, వీళ్ళు పార్టీ వాళ్ళు ఎన్నుకుంటే నడిపిస్తున్నారు అనేసి ఒక మచ్చ కనుక చేస్తే ప్రభుత్వం మీద ఎటువంటి నింద రాదనే ఉద్దేశంతో మమ్మల్ని తప్పుదోవ పట్టించడం కోసం మమ్మల్ని ట్రోల్ చేయడం జరుగుతుంది. మేము వేరే వాళ్ళ మనుషులమని, వేరే పార్టీ మనుషులమని జరుగుతుంది. ఇది వాస్తవం కాదు. ఈ ఉద్యమం పూర్తిగా నిరుద్యోగులు చేసిన ఉద్యమం, పూర్తిగా మా హక్కుల గురించి ఇంకా పోరాడుతుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్తో కలిసి పనిచేసామంటున్నారు కదా, అంటే స్పెషల్గా పర్టికులర్గా మీ ఇద్దరు కూడా కాంగ్రెస్ వాళ్ళతో కలిసి పనిచేశారు. అప్పుడు కలిసి పనిచేసినాము. అశోక్ నగర్ వచ్చారు, అశోక్ నగర్ వచ్చి మీరు బస్సు యాత్ర చేయండి అన్నారు, బస్సు యాత్ర చేసినాము. రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకొచ్చారు, మాకు హామీ ఇప్పించారు. రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారు, మీ మీద మాకు కన్సర్న్ ఉంది, మీ విషయం మాకు అర్థమైంది, మేము రాంగలోనికే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి రాహుల్ గాంధీ వచ్చేసి ఇక్కడ హామీ ఇచ్చిపోయాడు. అలానే చాలా కాంగ్రెస్ నేతలు వచ్చారు అశోక్ నగర్కి, మీ సమస్యను మేము అర్థం చేసుకున్నాము, మీ సమస్య ఖచ్చితంగా తీరుస్తాము, మా వైపు ఉండండి, మాకు ప్రచారం చేయండి. స్వయాన ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ క్లబ్లోకి వచ్చేసి మీరు 30 లక్షల మంది ఉన్నారు, 30 లక్షల మంది మనిషికి 3 ఓట్లు ఇచ్చినా 90 లక్షల ఓట్లు పడతాయి, మేము ప్రభుత్వం అధికారంలో రాగలగే అన్ని సమస్యలు తీరుస్తాము, మీకు అలాంటి సమస్య ఏమీ లేదని చెప్పారు. కానీ ఈరోజు మాత్రము మేము 3 నెలల కాడ నుంచి ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాము, ప్రతి ఎమ్మెల్యే దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చేస్తామంటున్నారులే కానీ కనీసం మా సమస్యని ఆ సీఎం దృష్టికి తీసుకెళ్తారో లేదో కూడా మాకు తెలియదులే. కానీ నిన్న పక్క రాష్ట్రం సీఎం వస్తే పర్మిషన్ ఇచ్చారులే, కానీ మేము శాంతియుత ర్యాలీ చేస్తామంటే ఇవ్వలేదు. అదెక్కడ తెలంగాణ నిరుద్యోగులు ఇంతకుముందు నిరుద్యోగం గురించి మనం వేరే వాళ్ళతో కొట్లాడినాము, వేరే రాష్ట్రం గురించి కొట్లాడినాము, ఆంధ్ర వాళ్ళతో కొట్లాడినాము. ఇప్పుడు మేము మా ప్రభుత్వంలో మా మీద కూడా మీరు లాఠీచార్జ్ చేస్తే, తెలంగాణ బిడ్డల మీద కూడా మీరు లాఠీచార్జ్ చేస్తే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి? రైట్. సింధు, అసలు ఎగ్జాక్ట్గా మీ డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు అంటే
ఒకవైపున ప్రభుత్వం వచ్చి 6 నెలలు కూడా కాలేదు, వరుసగా 2 ఎన్నికలు ఎదుర్కొన్నాము, ఇప్పుడే ఇంకా ఏం చేయలేదు మేము అని ప్రభుత్వం ఉంటుంది. బట్ మీ డిమాండ్స్, పర్టికులర్గా మీ డిమాండ్స్ ఏంటి? పర్టికులర్గా ఎట్ ద మూమెంట్ మాకున్న ప్రైమ్ డిమాండ్స్ వచ్చేసి గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి అనేది ఒక డిమాండ్, గ్రూప్ 1 1:100 చేయాలి అనేది ఒక డిమాండ్, డిఎస్సిలో కూడా కొన్ని పోస్టులు యాడ్ చేసి కొంచెం సమయం ఇవ్వాలనేది అనదర్ డిమాండ్. ఇవి 3 ప్రైమ్ డిమాండ్స్. యాక్చువల్గా చాలా డిమాండ్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎట్ ద మూమెంట్ మాకు ప్రామిస్ రావాల్సినవి ఏంటంటే ఈ 3 డిమాండ్స్. ఇంకా లేటర్ ఆన్ ఇంకా ఇష్యూస్ చాలా ఉన్నాయి. జియో 40 రేషియో పెంచాలి, 1:100 చేయాలనేది వన్ ఆఫ్ ద ప్రైమ్ డిమాండ్స్. ఇంకా అపార్ట్ దిస్ జియో 46 ఉంది, గురుకుల రెలింక్విష్మెంట్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. కాకపోతే మేము అడిగేది ప్రైమ్ డిమాండ్స్లో ఉన్నాయి. అవి దట్ కెన్ టేక్ టైమ్, దట్ కెన్ హోల్డ్, అవి కొంచెం హోల్డ్ చేయొచ్చు వాటిని, కానీ ఇవి హోల్డ్ చేయలేము. సో ఈ ప్రైమ్ డిమాండ్స్తో మేము ముందుకు వెళ్ళినాము. అది సరే 6 months 7 months అవుతుంది కదా గవర్నమెంట్ వచ్చి అనేది ఇస్ అ క్వశ్చన్. ఎస్, ఐ అగ్రీ ఆన్ దట్. టైమ్ ఈ షార్ట్, తక్కువ టైమే ఉంది. కాకపోతే మీరు మాకు ప్రామిస్ చేసే ముందు మీకు అర్థం అవ్వలేదా, గవర్నమెంట్కి అర్థం అవ్వలేదా? గవర్నమెంట్ షుడ్ నో, గవర్నమెంట్కి తెలిసి ఉంటుంది కదా, లైక్ ఇది ఇమీడియట్గా చేయాల్సింది అని చెప్పి గవర్నమెంట్కి తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు మనం పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ది చూసుకుంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా సైన్ చేసిన వెంటనే ఫస్ట్ సైన్ చేసిన ఫైల్ ఏంటి అని అంటే మెగా డిఎస్సి ఫైల్ మీద సైన్ చేశారు. ఎందుకు? అది ఇమీడియట్గా మనం రెస్పాండ్ అవ్వాల్సిన ఇష్యూ అని తను ఆలోచించారు కాబట్టి సైన్ చేశారు. సో సేమ్ వే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అలా సైన్ చేసి ఉండాల్సింది, కానీ చేయలేదు. బట్ వీ స్టిల్ వెయిటెడ్. మేము ఇంకా ఒక 7 months వరకు మేము వెయిట్ చేసాం. అట్లానే మేము ఇష్యూని ఎప్పటికప్పుడు రిమైండ్ చేస్తూనే వచ్చాం గవర్నమెంట్ వాళ్ళకి, లైక్ పోస్టులు పెంచాలి, మీరు 1:100 చేయాలి అనేది ఫ్రమ్ జనవరి మేము రిమైండ్ చేస్తూనే వచ్చాము. మేము అట్లా వదిలేసి సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మేము జూన్లో కరెక్ట్గా ఎగ్జామ్ ముందు ఇష్యూ రేస్ చేసామన్నట్టు కూడా కాదు. ఎప్పటి నుంచో మేము మాట్లాడుతూనే వచ్చాం, ప్రభుత్వానికి రిమైండ్ చేస్తూనే వచ్చాం, కానీ గవర్నమెంట్ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసింది ఈ ఇష్యూలో. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్న రిప్రజెంటేటివ్స్ కూడా వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇష్యూ సీరియస్నెస్ అనేది గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళట్లేదు. ఎంతసేపు వాళ్ళ పరిధిలోనే ఇష్యూని క్లోజ్ చేయాలని ట్రై చేశారు, కానీ అది అవ్వలేదు. అది మొన్న టీజీపీఎస్సీ శాంతియుత నిరసన కానీ మేము పిలుపునిచ్చుకున్నాం, ఓన్లీ నిరుద్యోగులం. ఇచ్చుకున్న దాన్ని పోలీస్ ఫోర్స్, ఎంత హ్యూజ్ పోలీస్ ఫోర్స్ అంటే అసలు నేను చూడలేదు అంత పోలీస్ని ఎప్పుడు కూడా. అట్లా పోలీస్ ఫోర్స్ని ఎందుకు పెట్టారు? అదే పోలీస్ ఫోర్స్ని పెట్టే కాన్సన్ట్రేషన్ మా సమస్యల్ని పరిష్కరించే దాంట్లో పెట్టుంటే కరెక్ట్గా చేస్తే 1 hour టైం పడుతుంది. కానీ మీరు అట్లా చేయకుండా మీరు ఎంతసేపు అణచివేయాలని చూస్తున్నారు. ఇప్పుడు 6 months అవుతుంది, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ చేస్తాం, ఆ తర్వాత చేస్తాం అని అంటే మా ఏజ్ అనేది ఆగదు కదా, మా ఏజ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. కానీ పోయిన ఏజ్ని అయితే గవర్నమెంట్ తీసుకురాలేదు కదా. అందుకని ఇది మా ప్రైమ్ డిమాండ్, రైట్ఫుల్ డిమాండ్, మీరు ముందు ఇది చేయండి అని మాట్లాడుతుంటే వాళ్ళు అసలు నెగ్లెక్ట్ చేస్తుంది గవర్నమెంట్. నాకు తెలిసి మీ ఇద్దరు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారు. Yes. సో ఈ డిమాండ్ వల్ల మీ ఇద్దరికి పర్సనల్గా లాభం లేకపోగా నష్టమే, ఎందుకంటే మీ కాంపిటీషన్ పెరుగుతుంది, రైట్? బట్ స్టిల్ మీరు అయినా కూడా 1:100 చేయాలంటున్నారు, ప్రభుత్వం 1:50 ముందుకు పోతుంది, రైట్? అయితే ఈ మొత్తం వ్యవహారంలో మీ ఇద్దరి మీద స్పెసిఫిక్గా ట్రోలింగ్ జరుగుతుంది, విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. నేను చాలా హ్యాండిల్స్లో చూశాను, ముఖ్యంగా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్లో. ఎందుకు మీ ఇద్దరిని టార్గెట్ చేశారు? కేవలం ఎందుకు అని అంటే, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా దగ్గరకు వచ్చి మాకు సపోర్ట్ చేయండి అన్నప్పుడు మేము యాజ్ ఎ స్టూడెంట్స్గా ఒకటే పార్టీకి సపోర్ట్ చేస్తే ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ మాకు ఏమీ హామీ ఇవ్వకపోతే మళ్ళీ ఇంకోసారి వెళ్ళేసి ఆ పార్టీ దగ్గరికి ఎట్లా అడుగుతామనే ఉద్దేశంతో కొంతమంది మేమే పోయేసి అప్పుడు ఉన్న పార్టీ బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళేసి మా డిమాండ్లు ఇవి, మీరు గెలిచినప్పటికీ ఈ హామీలన్నీ నెరవేర్చాలనేసి మేము అక్కడికి వేసి ఒక ప్రోగ్రామ్ చేసినాము. ఆ ప్రోగ్రామ్ చేసినందుకు ఈరోజు ఇదంతా చేస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీతో మా నిరుద్యోగులే తిరిగారు, దాంట్లో మేము కొంతమంది వెళ్ళేసి మీ ప్రభుత్వం వస్తే, వేరే ప్రభుత్వం వస్తే మరి ఎలా, ఆ ప్రభుత్వానికి కూడా మన రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఆ ప్రభుత్వానికి కూడా మన బాధలు చెప్తేనే కదా మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే, మరి మమ్మల్ని ఆ ప్రభుత్వం వస్తే ఎట్లా అనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రోగ్రామ్ చేసేసి మేము ఆ రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆ రిప్రజెంటేషన్లో భాగంగా మాట్లాడిర్రు, మాకు హామీలు ఇచ్చిర్రు, మా ప్రభుత్వం వస్తే ఈ హామీలను నెరవేరుస్తామని చెప్పిండ్రు. అప్పుడు మేము పోవడానికి కారణము అందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నారు, వేరే పార్టీ వస్తే మన సమస్యలు ఎక్కడికి పోతాయి అనే ఉద్దేశంతో పోయినాం తప్పితే అక్కడ ఎలాంటి ఉద్దేశము, పార్టీ ఉద్దేశము లేదు. మేము అప్పుడు అందరి పార్టీలో అమిత్ షా గారు ఇక్కడికి వస్తారంటే కూడా మాకు అమిత్ షా గారి అపాయింట్మెంట్ దొరికిందంటే అక్కడికి కూడా వెళ్ళినాము. బట్ అక్కడికి వెళ్ళినాము, ఆ రోజు కలవలేదు. అందరూ ఎలక్షన్స్ అప్పుడు అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళినాము. అన్ని పార్టీలకి మీరు గెలిస్తే, ఏ పార్టీ గెలిచినా మాకు మీ డిమాండ్ చేయాలనేసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దాన్ని వీళ్ళు ఇప్పుడు ఆసరాగా తీసుకొని ఆ రోజు మీరు కలిశారు కదా, ఆ రోజు మేము అప్పుడు కలిసింది మా సమస్యలు వివరించడానికే, మొన్న కలిసింది సమస్యలు వివరించడానికే,
ఈరోజు మేము పుట్టడిప్పించినా కూడా మేము సమస్యలు వివరించడానికి. కానీ వీళ్ళు ఒకటే పార్టీని పట్టుకొని మేము బీజేపీ దగ్గర కూడా వెళ్ళినాం, మరి బీజేపీ దగ్గరికి వెళ్ళినాము, రిప్రజెంటేషన్ ఇచ్చినాము, వాళ్ళతో మాట్లాడించినాము, మరి బీజేపీ వాళ్ళు ఏం ట్రోల్ చేయట్లేదు కదా. కేవలం ఇది ఈ ఉద్యమము, నిన్న జరిగిన ముట్టడి కార్యక్రమము మచ్చ ఏదైతే ప్రభుత్వం మీద నెగిటివ్ వస్తుందనే ఉద్దేశంతో ఆ ఉద్యమం కృత్రిమ ఉద్యమం అని చెప్పే ప్రయత్నంలో భాగంగా మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు తప్పితే ఇంకోటి ఏమి కాదు. అంటే స్పెసిఫిక్గా మీరు కేటీఆర్తో ఉన్న ఫోటో ఎక్కువ దాన్ని పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారు కదా. అసలు మీరు కేసీఆర్తో అది యాక్చువల్గా ఊరికే కలిసినట్టు కాలేదు, ఆయనతో కూర్చుని ఉన్నారు మీరు అందరూ మెట్ల మీద చాలామంది. అసలు ఏం జరిగింది, ఎందుకు అంటే నిజానికి మీరు ఆ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్న టైంలో వెళ్ళి ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? సో ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది అని అంటే, ఫస్ట్ మేము ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్తో అసోసియేట్ అయిన కొంతమందితో మేము బస్ యాత్ర చేయడానికి ఆ ప్రాసెస్లో మేము మాట్లాడినాము. ఆ చర్చల్లో భాగంగా నేను ఒకటే క్వశ్చన్ చేసినాం, రేపు కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వస్తే ఇన్ కేస్ మా హామీలు నెరవేర్చకపోతే లేకపోతే ఒకవేళ చేయడంలో డిలే ఉన్నా మా ముందుండి ప్రశ్నించే వ్యక్తి ఎవరు, మీరు ఉంటారా అని కాంగ్రెస్ పర్సన్ని నేను అడిగినప్పుడు ఆ పర్సన్ చెప్పిన మాట ఏంటి అంటే, మేము ఉండము, బాధ్యత మీదే, మేము ఎటువంటి బాధ్యత మేము తీసుకోము, మీ రైట్స్ కోసం మీరు ఫైట్ చేసుకోవాల్సిందే, రోడ్ల మీదకి రావాల్సిందే అని క్లియర్గా చెప్పారు. అది ఏ పదవి లేకముందే అంత క్లియర్గా చెప్పినప్పుడు మేము కూడా కొంచెం రియలైజ్ అవ్వాలి, అదే ఏ పదవి లేకముందే ఇట్లా చెప్పినప్పుడు మనం అందరం ఒక పార్టీ సైడ్ వెళ్ళడం కరెక్ట్ కాదు. అండ్ ఇంత లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్లో కొంతమంది ఈ పార్టీ అనుకుంటారు, కొంతమంది ఆ పార్టీ అనుకుంటారు. సో ఇందులో కొంచెం లీడ్ చేసే వాళ్ళు న్యూట్రల్గా ఉంటేనే ఏదైనా ముందుకు వెళ్తుంది, సక్సెస్ అవుతుంది అన్న ఆలోచన మాకు వచ్చి రియలైజ్ అయ్యి దెన్ వీ అప్రోచ్ కేటీఆర్ బీఆర్ఎస్ రూలింగ్లో ఉన్నప్పుడు అప్రోచ్ అయినప్పుడు, మీ వల్ల మేము పడిన ఇబ్బందులు ఇవి, మీ వల్ల మాకు జరిగిన నష్టం ఇది, ఈ నష్టాన్ని మీరు రేపు ప్రభుత్వం వస్తే ఎట్లా పూడుస్తారు, మాకు జరిగిన నష్టాన్ని ఎట్లా పూడుస్తారు అని అడిగే ప్రాసెస్లోనే మేము కలిసినప్పుడు, నేను ఇద్దరికి చెప్తే మీరు వెళ్ళి బయటికి చెప్తే ఎవరు నమ్మరు, మీరు రండి, ఎంతమంది వస్తారో నా దగ్గరికి రండి, ఎనీ ర్యాండమ్ క్వశ్చన్ మీరు అడగండి, ఎవరెవరు ఎట్లా నష్టపోయారు, ఏ ప్రాసెస్ వల్ల నష్టపోయారు, ఏ జీవో వల్ల నష్టపోయారు, ఎట్లా ఏ నోటిఫికేషన్ వల్ల నష్టపోయారని మీరు నన్ను స్ట్రైట్గా అడగండి, దానికి నేను సమాధానం చెప్తాను. నేను క్లియర్గా ఒప్పుకున్నారు కొంచెం నిర్లక్ష్యం జరిగింది మీ పట్ల, సో ఫర్దర్గా వచ్చినప్పుడు ఆ నిర్లక్ష్యం జరగకుండా చూసుకునే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళే ముందు ఏ పార్టీ అయినా ఇచ్చేది హామీలే. సో అప్పుడు న్యూట్రల్గా ఉండడమే మేజర్ రీజన్ అయిపోయింది. ఇప్పుడు మేము ట్రోల్స్కి గురి కావడానికి మేజర్ రీజన్ ఏంటంటే మేము న్యూట్రల్గా ఉండడం. సో నేను అదే అడుగుతున్నా, ఇప్పుడు ఇంత ట్రోల్ చేస్తున్నప్పుడు సో మీ అందరూ ఎందుకు ఎవిడెన్స్ చూపించట్లేదు? సేమ్ మేము కాంగ్రెస్ పర్సనల్స్తో కూడా మేము వర్క్ చేసాము, వాళ్ళ దగ్గర కూడా మా సమస్యలు ముందు పెట్టినాము. అట్లని మేము కాంగ్రెస్ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి మరి అప్పుడు ఎందుకు మమ్మల్ని పబ్లిసైజ్ చేయలేదు? కాంగ్రెస్లో మీరు ఎవరితో కలిసారు? మాణిక్రావు ఠాక్రే గారు, బోస్ రాజ్ గారిని కలిసాము, యోగేంద్ర యాదవ్ గారిని, వాళ్ళందరితో కూడా మీ ఫోటోలు ఉన్నట్టున్నాయి, వాళ్ళందరితో కూడా మేము కలిసాము. మా ప్రాబ్లమ్స్ ఇవి, రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇట్లాంటివి మేము మళ్ళీ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము, చాలా నష్టపోయాము అని క్లియర్గా వివరించినాం. అందులో కోదండరామ్ సార్ కూడా ఉన్నారు, కోదండరామ్ సార్ త్రూనే మేము వెళ్ళాము అక్కడికి, సార్ ముందే మేము డిస్కస్ చేసాము, అన్నీ క్లియర్గా మాట్లాడాము. సో అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నారంటే, అవును ఫార్చునేట్గానో అన్ఫార్చునేట్గానో మేము కొంచెం ముందుండి నడిపించాల్సి వచ్చింది. అంత పోలీస్ నిర్బంధం ఉన్నప్పుడు ఏ ఒక్క స్టూడెంట్ని కూడా గేట్ దాకా వెళ్ళనివ్వలేదు. సో కొంచెం ఏదో ఒక ప్లాన్ చేసుకొని మేము అక్కడ వెళ్ళినందుకు, మీడియా మమ్మల్ని కవర్ చేసినందుకు ఇంతలా ట్రోల్స్కి గురి చేస్తున్నారు. ఎస్పెషల్లీ బీయింగ్ అ రెస్పెక్టెడ్ ఉమెన్ ఇన్ ద సొసైటీ, ఉమెన్ని అణచివేయడం చాలా ఈజీ. కాబట్టి అసలు కాంగ్రెస్లో ఉన్న ఒక రెస్పెక్టెడ్ పొజిషన్స్లో ఉన్న పర్సన్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అనాలా, లేకపోతే అసలు యూజ్ చేయకూడని పదాలు కూడా యూజ్ చేస్తూ మాట్లాడడం అనేది చాలా షేమ్ఫుల్ అనిపిస్తుంది. సో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందులో ఉన్న పర్సనల్స్ కూడా చాలా రెస్పాన్సిబుల్ ఉండాలి, అట్ ద సేమ్ టైం డీసెంట్ బిహేవియర్ కూడా ఉండాలి. అది ఏదీ లేకుండా, అంటే అట్లా అనడానికి కారణం నాకేమనిపిస్తుంది అంటే, జస్ట్ మాకు ఆన్సర్ చేయలేక వాళ్ళు మమ్మల్ని ఎదుర్కోలేక మమ్మల్ని అట్లా నిందిస్తున్నారేమో అని మాకు అనిపిస్తుంది. స్పెసిఫిక్స్ కూడా మాట్లాడుకుందాం. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? శంఖిని అని అన్నారు. ఐఎమ్ సారీ టు సే, నేను ఆ మాట అనాల్సి వచ్చినందుకు వాళ్ళు అన్నమాట. బట్ అదే వ్యక్తి ముందు మీతో ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎలక్షన్ల ముందు అదే వ్యక్తి మీతో ఇంటర్వ్యూ కూడా చేసినట్టున్నారు కదా? మేమే అప్రోచ్ అయినాం ఆ వ్యక్తిని. ఎందుకు అనంటే ఆ టైంలో మా ఇష్యూ అనేది బయటకు రావాలి, అందరికీ తెలియాలి అనే ప్రాసెస్లో టీఎస్పీఎస్సీ బోర్డు వల్ల మాకు జరుగుతున్న నష్టం, ఆ బోర్డుతో మాకున్న ఇష్యూస్ అనేది ఒక మీడియా ముందు పెడితే చాలామందికి తెలుస్తుందనే ఉద్దేశంతో అడిగితే రండమ్మా మాట్లాడదాము అని అంటేనే మేము వెళ్ళాము.
ఇప్పుడు వితౌట్ దేర్ పర్మిషన్ మేము వెళ్ళలేము, కానీ వాళ్ళు రమ్మంటేనే మేము వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఉన్న ఇష్యూస్ అన్ని డిస్కస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ చాలా ఆవేశంగా మీరు చాలా నష్టపోతున్నారు, మీరు కాంగ్రెస్కి వర్క్ చేయండి అని చెప్పి తర్వాత చాలా ఆవేశంగా అప్పట్లో ఉన్న చైర్మన్ గారు జనార్దన్ రెడ్డి గారి మీదకి లైవ్లో చెప్పు తీసి చెప్పు చూపించిన మనిషి, అంత ఆవేశం ఉన్న మనిషి ఈ రోజు నేను వచ్చి క్వశ్చన్ చేస్తే అట్లా అనడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేను వెళ్ళింది డిఫరెంట్ ఇష్యూస్ కాదు, ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ అవి డిఫరెంట్ ఇష్యూస్ అయితే డెఫినెట్గా నేను అది యాక్సెప్ట్ చేస్తుండేనేమో, కానీ నేను సేమ్ ఇష్యూస్ మీద వెళ్ళినా. ఇప్పుడు ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు జరిగిన గవర్నమెంట్ చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే ఎగ్జామ్స్ అన్ని బ్యాక్ టు బ్యాక్ డేటెడ్ ఉన్నాయి. సో ఆ ప్రాసెస్లో ఇప్పుడు నేను ఒక ఆస్పిరెంట్ని, సో నేను అన్ని ఆపర్చునిటీస్కి నాకు ఎలిజిబిలిటీ ఉంది, నేను రాసుకోవాలనే ఉంటుంది ఎవరికైనా. అట్లా బ్యాక్ టు బ్యాక్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఒక ఆపర్చునిటీ లూజ్ అవ్వాల్సి వస్తుంది. అట్లా ఉండే సిచ్యువేషన్. ఆ టైంలో మాకు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయింది. అంటే అక్కడ మిస్టేక్ జరగడం వల్ల మేము మీతో ఉన్నాం, సో మీరు మళ్ళీ అదే మిస్టేక్ రిపీట్ చేస్తే దాన్ని ఎట్లా చూడాలి మేము? ఇది కంప్లీట్ నెగ్లిజెన్స్ లాగానే కనిపిస్తుంది కదా. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఆ పర్సనల్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నప్పుడు ఒక ఇష్యూని చేతనైతే టేకప్ చేయాలి, కానీ ఇష్యూని అంచివేసి గవర్నమెంట్ మీద ఎట్లాంటి నెగిటివిటీ లేదు అని బయటకు చూపించుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఆ పర్సన్ నన్ను ఆ మాట నన్ను అవమానించుండొచ్చు, నన్ను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు ఉన్న అన్ఎంప్లాయ్ సెక్షన్లో ఉన్న అమ్మాయిలందరినీ అన్నట్టే, నేను ఒక్కదాన్నే కాదు, ఈ లార్జర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని అన్నట్టే. అనడం వల్ల అవమానం జరిగింది, కానీ నాకైతే ఎటువంటి నష్టం జరగలేదు కదా. జరిగే అన్యాయం ఎటు జరుగుతుంది, దానికి మించి నష్టం జరగట్లేదు. కాకపోతే ఆ పర్సన్ వ్యక్తిత్వం ఏంటి అనేది బయటకు వచ్చింది. సో ఇప్పుడు దాంతో వాళ్ళకే నష్టం తప్ప నాకైతే నష్టం లేదు. రైట్. అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీతో మాట్లాడిన విషయాలే మళ్ళీ మీరు ఇప్పుడు కూడా మాట్లాడితే మిమ్మల్ని ట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. సో అసలు ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ఇది ఒక చిక్కుముడి కింద తయారైంది. గవర్నమెంట్ ఏమో ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చిందో వాటితో ముందుకు పోతుంది, మీరు వాటిని మార్చమని అంటున్నారు. అసలు అంటే ఒక స్టేల్మేట్ లాగా ఉందని నాకు అనిపిస్తుంది. ఎట్లా బ్రేక్ అవుతుంది ఇది? ఇట్లా బ్రేక్ అవడానికి అసలు అవకాశం ఉందా? డెఫినెట్లీ ఛాన్స్ ఉంది, పాసిబిలిటీ ఇంకా ఉంది. ఇక్కడ మేజర్గా అది బ్లాక్ అవ్వడానికి రీజన్స్ మేము చూస్తే మాకు అనిపించేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఫోకస్ చేయకపోవడం ఒకటి. సెకండరీ, ఇప్పుడున్న ప్రెసెంట్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో తనకి ఓన్లీ వన్ ఇయర్ టర్మ్ ఉంది. తన డిసెంబర్ ఆర్ జనవరిలో మేబీ రిటైర్ అవుతున్నారు మహేందర్ రెడ్డి గారు. సో ఈ లోపు మేము ఎగ్జామ్స్ అన్నీ ఆన్ టైం కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చి బై డిసెంబర్ 9th or 7th అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ఓకే, మీ టార్గెట్ పెట్టుకున్నారు, దానివల్ల మాకు కూడా మంచి జరుగుతుంది, కానీ మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది కదా మాకు ఇక్కడ. ఇప్పుడు మీ ఈగోలకి మీ క్రెడిట్ కోసం మీరు పోతున్నారు, అది మీరు సాటిస్ఫై అవుతారు, కానీ ఇక్కడ 1% సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంటా లైక్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంటా అనేది ఎందుకు ఆలోచించట్లేదు గవర్నమెంట్? డెఫినెట్గా లీగల్ ఇష్యూస్ ఏమీ ఉండవు, 100కి 100% పాసిబిలిటీ ఉంది. ఇన్ కేస్ ఇప్పుడు ఇట్లా అవుతుంది అనుకునే కంటే ముందు, డేట్స్ ఇచ్చే కంటే ముందే ఎందుకు మీరు దానిపైన ఎక్సర్సైజ్ చేయలేదు? దాని కొంచెం టైం తీసుకొని అయినా ప్రాపర్గా అనలైజ్ చేసి దేనికి ఎంత గ్యాప్ వస్తుంది. ఎందుకంటే ఈ మిస్టేక్స్ అన్నీ మీ దృష్టిలో ఉన్నవే, వీటికి మీరు సపోర్ట్ చేసింది మీరే, కాబట్టి ఇవన్నీ అనలైజ్ చేసి కొంచెం టైం తీసుకుని అన్నిటికీ డేట్స్ ఇవ్వాల్సి ఉండే. మీ క్రెడిట్ కోసమే చూసినప్పుడు టైం తీసుకొని డేట్స్ ఇచ్చి మీ క్రెడిట్ మీరు తీసుకోవాల్సి ఉండే, సో దట్ మాకు కూడా నష్టం జరగకపోతే మేము కూడా రోడ్ల మీదకి రావాలి. బట్ అది జరగలేదు, కానీ జరగకుండానే వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఏం చేంజ్ చేయగలుగుతారు? ఇప్పుడు మేము ఇప్పటికైనా చేంజ్ చేసే అవకాశం ఉంది, ఇప్పటికైనా చేంజ్ చేయొచ్చు. రిజల్ట్ ఇచ్చిన తర్వాత గ్రూప్ 1 ఇష్యూ ఒకటి నిన్న 1:50 ఇచ్చారు, అది చేంజ్ చేసే అవకాశం గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ 2 డిఎస్సి ఎగ్జామ్ ఉంది, డిఎస్సి ఎగ్జామ్ సిలబస్ వేరు, గ్రూప్ 2 సిలబస్ వేరు. డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన 2 రోజుల తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్, ఇది రాసిన వాళ్ళే 5 లక్షల మంది ఇది రాస్తారు. కనీసం ఏ మాత్రం వ్యవధి లేకుండా ఇస్తే ఒక లాస్, ఈక్వల్ జస్టిస్కి కూడా ఇది వ్యతిరేకం. ఒక ఎగ్జామ్కి అపీర్ అయితే ఇంకో ఎగ్జామ్ ఎక్కడికి పోతుంది? సో అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. పక్క రాష్ట్రంలో ఇది చేశారు, ఏదైతే మేము డిమాండ్లు అడుగుతున్నామో పక్క రాష్ట్రంలో చేశారు. వాళ్ళకేం లీగల్ ఇష్యూస్ రానప్పుడు ఇక్కడ ఎందుకు లీగల్ ఇష్యూస్ వస్తాయి? లీగల్ ఇష్యూస్ ఏం కాదు, వీళ్ళకి చిత్తశుద్ధి లేక చేయడానికి చేతగాక తప్పితే ఏమాత్రం లీగల్ ఇష్యూస్ రాదు. ఇంత పెద్ద నేషనల్ పార్టీ లీగల్ ఇష్యూస్ వస్తాయి అంటున్నారు. పక్కన చంద్రబాబు నాయుడు గారు చేశారు, పక్కన రాష్ట్రంలో చేశారు, 1:100 చేశారు. గ్రూప్ 2లో నోటిఫికేషన్ ఇచ్చి 14 పోస్టులు కలిపారు, అన్నీ చేశారు. వీళ్ళు మాత్రం దీన్ని తర్జన భర్జనగా 3 నెలల కాడ నుంచి రివ్యూలు చేసి లీగల్ సెల్తో మాట్లాడి ఇంకొకరితో మాట్లాడి కేవలం ఇది ప్రాబ్లం అవుతుంది ఆగిపోతుంది అనేసరి ఇది ఖచ్చితంగా వాస్తవం కాదు. వీళ్ళకి చేయడానికి చిత్తశుద్ధి లేక తప్పితే ఎలాంటి లీగల్ ఇష్యూస్ రావు. అసలు నిరుద్యోగుల మీద వీళ్ళు కన్సర్నే చూపెట్టట్లే. 17 సార్లు ఢిల్లీకి పోయిన సీఎం
17 నిమిషాలు మాతో మాట్లాడితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, కేవలం 17 నిమిషాలు. సో బేసికల్గా వాళ్ళెవరు మీకు టైం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. టైం ఇచ్చి మాట్లాడుంటే ఇది పరిష్కారం అయ్యే అవకాశం ఉండేది. 100%. ఇప్పుడు నిజానికి మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యమం చేస్తున్న కాలంలో చాలామంది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో లేదా ప్రభుత్వంలో పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు. కోదండరామ్ సార్ మీరే చెప్పారు, రియాజ్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరినీ మీరు అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారా? అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తే ఏం జరిగింది? అందరినీ అప్రోచ్ అయ్యాము. ఇప్పుడు ఎవరెవరైతే అప్పుడు సపోర్టివ్గా ఉన్న అందరి దృష్టికి ఇవి సమస్యలని ఇప్పుడు కాదు, జనవరి నుంచి తీసుకెళ్ళడం జరిగింది. అయినా కానీ వాళ్ళు చూస్తాము అని ఆ ఇష్యూని ప్రొలాంగ్ చేస్తున్నారు, కానీ ఆ ఇష్యూకి ఒక సొల్యూషన్ తీసుకొచ్చే విధంగా మాత్రం ఎవరూ పని చేయలేదు. అట్లా పని చేయకపోగా ఇప్పుడు బల్మూర్ వెంకట్ అండ్ రియాజ్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇష్యూ సీరియస్నెస్ని కూడా చెప్పట్లేదు. ఇష్యూ పెద్ద సీరియస్గా ఏమీ లేదు, ఇది కేవలం కొంతమంది మాత్రమే ఎవరో ప్రోద్బలంతో చేస్తున్నారు తప్ప అందరి ఆస్పిరెంట్స్కి ఇది కావాలని లేదు, అందరి ఆస్పిరెంట్స్ దీనికి సిద్ధంగా లేరు అని చెప్తున్నారు. కానీ అది అవాస్తవం. ఒకవేళ అది వాళ్ళు చెప్పేది నిజమై ఉంటే మొన్న మేము టీజీపీఎస్సీకి ముట్టడికి పిలిపించినప్పుడు ఎన్ని వేల మంది స్టూడెంట్స్ వచ్చారు, దానికి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టు 500 మంది 600 మంది అని రిపోర్ట్ మీరు పాస్ చేసుకున్నారు, మీకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. కానీ ఆన్ గ్రౌండ్స్ ఎంతమంది న్యూస్ ఛానల్ వాళ్ళు లేరు, ప్రతి గల్లీలో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసిండ్రు. ఎందుకు అరెస్ట్ చేసిన తర్వాత స్టేషన్స్లో చూస్తేనే వేల మంది ఉన్నారు. మరి ఆ రిపోర్ట్ అయినా మీకు వచ్చి ఉండాలి కదా. జస్ట్ రిపోర్ట్ని మ్యానిపులేట్ చేసి మీరు సాటిస్ఫాక్షన్ తెచ్చుకుంటున్నారు తప్ప ఆ ఇష్యూకి పరిష్కారం అనేది ఎవరు చెప్పట్లేదు. నిజంగా చదువుకునే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేయరు, ఎక్కడో కూర్చొని చదువుకుంటారు, ఇది ప్రధానంగా అంటున్నారు. నిజానికి అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అదే మాట అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు. స్పెసిఫిక్గా ఈ మాట మిమ్మల్ని శంకిని అన్న, తీన్మార్ మల్లన్న కూడా అన్నారు. దీనికి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులు వచ్చి బయటికి రారు అన్న ప్రభుత్వము, మరి అశోక్ నగర్ వచ్చి మీరు పల్లె పల్లెకి తిరగండి బస్సు యాత్రలని మీరెందుకు చేపించారు? నిరుద్యోగులు బయటికి రారు, మేము ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత మేము నోటిఫికేషన్ ఇస్తాం, మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పొచ్చు కదా. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు పల్లెల్లోకి వెళ్ళండి తిరగండి అన్నారు. అప్పుడు తెలియదా మీ నిరుద్యోగులం బయటికి రావద్దని? అప్పుడు తెలియదా నిరుద్యోగులు బయటకు వచ్చి ప్రచారం చేయొద్దని? అప్పుడు తెలియదా బస్సు ప్రచారం చేయొద్దని? మీరు అప్పుడేమో మీ అవసరానికి మమ్మల్ని ప్రచారం చేయమంటారు, మీరు సోషల్ మీడియాలో ప్రచారం చేయండి, ఊర్లోకి వెళ్ళి ప్రచారం చేయండి అని అంటారు. ఈరోజు బయటకు వస్తేనేమో నిరుద్యోగులు బయటికి రావద్దు, మీరు చదువుకోవాలిగా అంటారు. మరి అప్పుడు చెప్పొచ్చు కదా, మీరు నిరుద్యోగులు కూర్చొని చదువుకోండి, మేము అధికారంలోకి వస్తే మేము ఉద్యోగాలు ఎలాగే ఇస్తామో అని చెప్పొచ్చు కదా. మీరు మాకు ఒక పెద్ద ప్లాన్ ఇచ్చి బస్సు యాత్ర చేయండి, మీరు ఒక ప్రతి విలేజ్కి వెళ్ళండి, ప్రతి విలేజ్లో చెప్పండి, మీరు ప్రామిస్ ఛాలెంజ్ అని చెప్పించుకోండి, మీరు ప్రచారం మాకు 3 నెలలు మాకు కేటాయించండి, తర్వాత మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది, ప్రతి ఒక్కరికి మేము సమస్య నెరవేరుస్తామని అప్పుడు చెప్పినప్పుడు నిరుద్యోగులు అవసరం వచ్చినప్పుడు నిరుద్యోగులు అవసరము. ఇప్పుడు నిరుద్యోగులు బయటకు వస్తేనేమో ఇది తప్పుదోవ పట్టించడం కోసం చదువుకున్న వాళ్ళు ఎందుకు వస్తారంట. మేము ఎందుకు వస్తాం చదువుకున్న వాళ్ళు? మీరన్న లాజికే కరెక్ట్. అయితే మీరు మా సమస్యలు తీరిస్తే మేము ఎందుకు వస్తాము? మేమేమన్నా వచ్చింది ప్రధాన డిమాండ్లు మాకు అనిపించిన డిమాండ్లు కాదు, మీరు చెప్పిన డిమాండ్లు ఏదైతే నిన్న ప్రొటెస్ట్ చేసినామో అవి అన్ని డిమాండ్లు వాళ్ళు చెప్పిన డిమాండ్లే, ఒక్క కొత్త డిమాండ్ లేదు. ఏది మేమైతే రేషియో అన్నదో బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిర్రు, రేషియో పెంచుతాము 1:100 అని, గ్రూప్ 2లో గ్రూప్ 3లో పోస్టులు పెంచుతామన్నది స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ప్రెస్ క్లబ్లో చెప్పిన విషయమే. మెగా డిఎస్సీ వేస్తానన్న చెప్పింది రేవంత్ రెడ్డి గారు, మా ట్విట్టర్లో పెట్టారు, ప్రెస్ క్లబ్లో చెప్పారు. మీరు చెప్పిన మాటలే కదా, మీరు చెప్పిన మాటలకి మేము వచ్చి అడుగుతున్నాము. దీంట్లో మేము బయటికి రావద్దు, బయటికి రావాలని ఏముంది? ఖచ్చితంగా మేము బయటకు వస్తాము. ఈ రేషియో పెంచడం అనేది ఇంకెక్కడైనా జరిగిందా? ఏపీలో జరిగింది. ఏపీలో 1:12 అనే ఉంటుంది, 1:100 చేశారు దాన్ని. రేషియో విషయంలో ఏముంటుందంటే 1996 తెలంగాణ సబార్డినేట్ రూల్స్ ఉంటాయి, అది విభజన చట్టంలోనే మనకు వర్తించింది, వాళ్ళకి వర్తించింది. దాంట్లో ఒక ప్రొవిజన్ 22 ఐటమ్ నెంబర్ 22లో ఏముంటుందంటే ఏ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినా జరిగేటప్పుడు ఆ రేషియో నిష్పత్తి తీసుకునే ఆ అధికారం మొత్తము గవర్నమెంట్కి ఉంటుంది అని ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఏపీలో ఆ ఊకే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పిఎస్సి ఒక లెటర్ ఇవ్వకుండా ఆ అధికారాన్ని పిఎస్సి కట్టబెడుతూ ఒక జీవో ఇచ్చారు, జీవో నెంబర్ 5 2022. ఆ జీవో ఇచ్చేసి ఈ ప్రొవిజన్ ప్రకారం మీకు అధికారం ఇస్తున్నాము, మీరు రేషియో పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అంటే వాళ్ళు ఒక నోటిఫికేషన్లో 1:12 తీసుకుంటారు, ఒక నోటిఫికేషన్లో 100 తీసుకుంటారు, ఒక నోటిఫికేషన్లో 1:14 తీసుకుంటారు. ఆ అధికారం వాళ్ళకి ఇచ్చారు, ఎటువంటి లీగల్ సమస్య రాదు. అదే ప్రొవిజన్ చట్ట ప్రకారం మనకు వచ్చింది, ఆ ప్రొవిజన్ అమలు చేసి ఇప్పుడు కూడా ఒక ఆర్డర్ పిఎస్సికి పాస్ చేస్తే వాళ్ళు 1:100 ఇవ్వచ్చు, 1:150 ఇవ్వచ్చు, ఎంతైనా ఇచ్చే అధికారం పిఎస్సికి ఉంటుంది. ఇది బయటికి రానియకుండా మాకు చట్టపరమైన అది వస్తుంది, చట్టపరమైన చిక్కులు వస్తుంటే ఏం చిక్కులు రావు.
వీళ్ళ కేవలం మధ్యవర్తులు ఎవరైతే మాకు రిప్రజెంటేటివ్ అనేసి మా తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమస్య ఉంది అని సీఎం దృష్టికి తీసుకెళ్తే మీరు మధ్యలో ఉన్నారు కదా, ఎందుకు సమస్య ఉత్పన్నమవుతుందనేసి వాళ్ళ మీద ఎక్కడ అదొస్తుందో అనేసి ఇక్కడ ఏం సమస్య లేదు అని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ సమస్య అక్కడికి వెళ్ళట్లేదు. అంటే ముఖ్యమంత్రి దాకా వెళ్తే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అవుతుంది. ఎట్లా? ఎందుకని? ఏది వీళ్ళు ఏదైతే లీగల్ ప్రొవిజన్ చెప్తున్నారో గ్రూప్ 2 విషయంలో, గ్రూప్ 3 విషయంలో, డిఎస్సి విషయంలో ఏదైతే చెప్తున్నారో అది ఏమాత్రం లీగల్గా సమస్య కాదు. అది వీళ్ళు చెప్పే విషయం ఏం చెప్తున్నారు, సమస్య అవుతుంది అని చెప్తున్నారు. నేను ఇంకో ఛానల్లో కూడా ఈ సమస్య కాదు అని చెప్పిన ఎవిడెన్స్తో సహా చూపించినా, మీకు కూడా ఎవిడెన్స్ కావాలంటే ఇప్పుడు తీసుకొచ్చినా చూపిస్తాను. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి నాకు సీఎం దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. తర్వాత వీళ్ళు ఎప్పుడు నాకు కన్సల్ట్ అవ్వలేదు, నేను పోలేదు. కేవలం వీళ్ళకి అవగాహన లేక వీళ్ళు వాళ్ళకి చెప్పడం వల్ల, సీఎం దృష్టి తీసుకుపోకపోవడం వల్ల సాధ్యం కావట్లేదు. కానీ జస్ట్ 10 నిమిషాలలో ఇప్పుడు కూడా చెప్తున్నా, 10 నిమిషాలలో ఏ లీగల్ ప్రొవిజన్స్ అడ్డు రావు మా డిమాండ్లకు అనేసి ప్రూవ్ చేయడానికి నేను సిద్ధం. ఇక్కడ అంటే సమస్య ఎందుకు ఉంది అనేది ఇప్పటికీ చాలామందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకటి గ్రూప్ 1కి సంబంధించి ఎక్స్ట్రా జాబ్స్ అడగట్లేదు, మీరు అడుగుతున్నారా? లేదు, 1:100 చేయమంటున్నారు. అంటే ఎక్కువ మందికి మెయిన్స్ రాసే అవకాశం కల్పించాలని. డిఎస్సికి సంబంధించి మాత్రం ఎక్కువ వేయాలని అడుగుతున్నారు, రైట్? బట్ అంటే ప్రభుత్వానికి ఈ సమస్యలు ఇప్పటికైతే, ఎందుకంటే ఉన్నవే డిఎస్సి ఇప్పుడు కాకపోతే మళ్ళీ 6 నెలల తర్వాత అయినా వేయాల్సినవి అవి, ప్రభుత్వానికి పెద్దగా భారం కూడా అయ్యే వ్యవహారం కాదు ఇది. బట్ అయినా కూడా ఎందుకు చేయట్లేదని అనిపిస్తుంది మీకు? అంటే మీ వైపు నుంచి మీకు మీ అనాలిసిస్ ఏంటి, ఎందుకు చేయట్లేదు అనిపిస్తుంది? సో ఫస్ట్ ఒక పాయింట్ ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు 1:100 చేస్తే ఇప్పుడు ఉన్న 31,000 ఆల్రెడీ 1:50 రేషియోలో 31,000 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు మెయిన్స్కి. దానికి డబుల్ అవుతుంది నంబర్, 62,000 వరకు వెళ్తుంది నంబర్. సో 62,000 మెంబర్స్ని వాళ్ళందరికీ ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళ పేపర్స్ ఎవాల్యుయేషన్కి, అంటే లైక్ అక్టోబర్ ఎండింగ్ వరకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. సో నవంబర్ యాజ్ పర్ దే అంటే వాళ్ళ అంచనా ప్రకారం డిసెంబర్లో ఖచ్చితంగా గ్రూప్ 1 అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలనేది వాళ్ళ టార్గెట్. సో ఆ టార్గెట్కి ఎగ్జామ్కి మధ్యలో 1 మంత్ టైమే ఉంటుంది. ఈ 1 మంత్ టైంలో ఎవాల్యుయేషన్ ప్రాబ్లం అవుతుంది అనే రీజన్ తోటి వాళ్ళు 1:100 చేయడానికి సిద్ధపడట్లేదు. సో వాళ్ళు డిసెంబర్ లోపల అపాయింట్మెంట్స్ ఇవ్వడం కోసం ఇది చేస్తున్నారు, రైట్? అంటే వచ్చిన మొదటి సంవత్సరంలో ఏడాదిలో గ్రూప్ 1 ఎంతకాలం అయింది తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష అంటే అసలు అపాయింట్మెంట్స్ వచ్చి? నోటిఫికేషన్ వచ్చి 2013లో నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత మొన్న 2020. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతవరకు జరగలేదు, 10 సంవత్సరాల తర్వాత వచ్చింది. బహుశా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు డిసెంబర్ లోపల, అంటే వచ్చిన ఏడాదిలో మేము చేసాం, వాళ్ళు 10 ఏళ్లలో చేయండి అని చెప్పాలనే ప్రయత్నం బహుశా వాళ్ళు చేస్తున్నారేమో. ఐ థింక్ దిస్ ఈజ్ అ స్టేల్మేట్. ఇంకొకటి, ఇప్పుడు నిరుద్యోగులు కూడా 2 గ్రూపులు కనపడుతున్నాయి నాకు. ఒకటి జనరల్గా నిరుద్యోగులు జాక్ ఒకటి, ఇంకొకటి డిఎస్సి కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు. అంటే మీ ఇద్దరు వేరే వేరే గ్రూప్లా కలిసి పనిచేస్తున్నారు ఏంటి అసలు? అంటే ఈ రెండింటి మధ్య ఉన్న ఇష్యూ ఏంటి? యాక్చువల్గా అందరూ ఒకటే. ఇప్పుడు డిఎస్సి రాసిన వాళ్ళు డెఫినెట్గా గ్రూప్స్ కూడా రాస్తారు. కాకపోతే గ్రూప్స్ రాసే వాళ్ళందరూ డిఎస్సి రాయకపోవచ్చు, డ్యూ టు దేర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వల్ల రాయకపోవచ్చు. కానీ నిరుద్యోగులందరూ ఇప్పటికీ యూనిటీతోనే ఉన్నారు, యూనిటీతోనే ఫైటింగ్ చేస్తూ వచ్చాం మేము. కాకపోతే ఇక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే బోర్డ్స్ కూడా డిఫరెంట్. ఓకే. సో అందుకోసం విడివిడిగా మీరు విడివిడిగా కనిపిస్తోంది మీకు, కానీ ఇంటర్నల్లీ ఎవ్రీబడి అందరం యునైటెడ్ గానే ఉన్నాము. మా ఎగ్జామ్ సంబంధించి టీజీపీఎస్సీ కాబట్టి మేము అక్కడి ముట్టడికి పిలిపించినాం. ఈ రోజు విద్యాశాఖ ఆధ్వర్యంలో డిఎస్సి జరుగుతుంది కాబట్టి ఈ రోజు డిఎస్సి అభ్యర్థులు మొత్తం ఈ రోజు విద్యాశాఖ ముట్టడి అక్కడ పెట్టుకున్నారు. అందరం కలిసే ఉన్నాము, కలిసే పోరాడుతున్నాము. దాంట్లో ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళే ఈ ఎగ్జామ్ రాస్తారు, ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళే ఆ ఎగ్జామ్ రాస్తారు. కానీ ఏది కూడా వీళ్ళు పరిష్కరించే పరిస్థితులు లేరు. రైట్. నాకు తెలిసి నేను 2009లో తెలంగాణ ఉద్యమం జరిగే రోజుల్లో కొంతమందిని పిల్లల్ని చూశాను. వాళ్ళు ఇప్పటికీ కూడా గ్రూప్ 1 కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు. అంటే అప్పుడు 20లో ఉన్న వాళ్ళు ఇప్పుడు 30లోకి వచ్చారు బేసికల్గా. అంటే 15 సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు మనం ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ల గురించి మాట్లాడినా అందరూ అనే మాట ఏంటంటే, ఎంతమందికి ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు, ఈ ఉన్న 4 ఉద్యోగాల కోసం ఇంతమంది జీవితాలు ఎందుకు పాడు చేసుకుంటారు అనే ప్రశ్న వస్తుంది. దీనికి మీ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు అందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేదు. అది చదువుకునే ప్రతి ఆస్పిరెంట్ దృష్టిలో కూడా ఉంటుంది. కానీ మేము ఇన్వెస్ట్ చేసిన టైము, ఎనర్జీ, మేము పడిన కష్టంకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. అవకాశం దొరకాలి, ఆపర్చునిటీ అనేది గవర్నమెంట్ ఇవ్వాలి. సో ఇక్కడ ఓన్లీ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ అయిపోతుంది. మీరు కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తారనేది కూడా కాదు, ఆపర్చునిటీ ఇవ్వడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కదా. సో ఇప్పుడు అట్లా ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ప్రాబిలిటీ అనేది ఉంటుంది. ఎవ్రీ ఆస్పిరెంట్కి ఇప్పుడు లెట్స్ ఏ గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచారే అనుకో, కొన్ని డిస్ట్రిక్ట్స్లో కొన్ని జోన్స్లో కొంతమందికి
పోస్టులు లేవు. సో అప్పుడు అందరికీ ఈక్వల్ జస్టిస్ అవుతుంది కదా, అందరికీ జాబ్ వచ్చే ప్రాబిలిటీ పెరుగుతుంది. పోస్టులు ఇంక్రీజ్ అవుతే అందరికీ జాబ్ వచ్చే ప్రాబిలిటీ పెరుగుతుంది, ఆపర్చునిటీ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈక్వల్ జస్టిస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఇట్లా చేసుకుంటూ పోతే అసలు ఇక్కడ వయలేషన్ ఆఫ్ న్యాచురల్ జస్టిసే ఉంది కదా. అవును, అంటే సివిల్స్లో లాగా మీకు 2 సార్లు 3 సార్లు టెస్ట్ చేసుకుని రాకపోతే అప్పుడు వేరే దానికి వెళ్ళే అవకాశం వస్తుంది. బట్ ఇట్లా ఏళ్ల తరబడి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు తెలిసి? అంటే ఎన్నేళ్లుగా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ పరీక్షల కోసం? అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ఇలాంటి ఏరియాలో మొత్తం దాదాపు 1,00,000 మంది దాకా ఉంటారు. 1,00,000 మంది విద్యార్థులు వెయిట్ చేస్తారు. అచ్చా, 1,00,000 × 3 అదే పాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకే అట్లా చేస్తుండ్రు. వాళ్ళందరూ చాలా మంది మొత్తం 30 లక్షల మంది ఎన్రోల్ అయ్యి ఉన్నారు టీఎస్పీఎస్సీలో. ఓకే, ఇక్కడ హైదరాబాద్ ఉన్న మాత్రమే నెంబర్ చెప్తున్నా నేను, 1,00,000 మంది దాకా ఇంకా పై చెలుకుంటారు. వీళ్ళు కూడా ప్రభుత్వం కూడా కొంత తప్పుదోవ పట్టించే ధోరణిలో ఉంటుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఇంత ఉంది, ఈ టైంలో పెడతాము, ఈ టైంలో క్లోజ్ అయిపోయింది అంటే వాళ్ళు మనల్ని ప్రూవ్ చేసుకొని మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది రాలేదు అనేసి వెళ్ళిపోవడానికి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి వ్యవధి ఉండడము, ఈ సంవత్సరాల వ్యవధి ఉండడము, ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదో చిక్కుముళ్ళలో కేసులు వీళ్ళ నిర్లక్ష్యం ధోరణికి ఏదో ఒకటి చిక్కుముళ్ళు పడడం వల్ల ఈ ల్యాక్ అయిపోయి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడనే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చెప్పాలంటే ఎగ్జాక్ట్ క్యాలెండర్ ఇవ్వాలి. క్యాలెండర్లో ఎటువంటి మార్పులు చేయొద్దు. ఆ క్యాలెండర్ ఇస్తే ఇగో ఈ క్యాలెండర్ ప్రకారం ఈ ఇయర్ రాస్తాను, నేను నెక్స్ట్ ఇయర్ రాస్తాను, తర్వాత నేను వెళ్ళేసి ఇంకో ఏదైనా చేసుకుంటాననే ఉద్దేశం ఉంటుంది. ఇప్పటికైనా ఒక ప్రాసెస్లో పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. జాబ్ క్యాలెండరే మేజర్ ఇష్యూ. అంటే గత ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని, వాళ్ళు ఐ థింక్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు కదా. సో ఈ జాబ్ క్యాలెండర్ గురించి ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది? ఇప్పుడు మా ప్రైమ్ డిమాండ్స్తో ముందుకు వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ మీద స్పందించింది. కానీ అంతకుముందు వరకు జాబ్ క్యాలెండర్ మీద ఎటువంటి స్పందన లేదు గవర్నమెంట్ నుంచి. మాకు కూడా కావాలి జాబ్ క్యాలెండర్, వద్దని మేము అనట్లేదు. కానీ ఇంత హడావిడిగా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని మేము అంటున్నాం. ఇప్పుడు మేము ప్రైమ్ డిమాండ్స్తో జాబ్ క్యాలెండర్ ఇంకా లేదు. ఆ జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా ఎంపీ ఎలక్షన్స్ ముందు డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారే మీడియాని అడ్రస్ చేస్తున్నప్పుడు అడిగితే క్వశ్చన్ చేస్తే ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామనే స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత కొంతమంది మినిస్టర్స్ జాబ్ క్యాలెండర్ త్వరలో ఇస్తామని చెప్తారు. కొంతమంది ఇప్పుడు మళ్ళీ మొన్న సీఎం గారు అసెంబ్లీ సమావేశాలలో చర్చించి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. అసలు ఇక్కడ వీళ్ళకే క్లారిటీ లేదు. వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఒకసారి ఒక విధంగా ఉంటున్నాయి, ఇంకోసారి ఒక విధంగా ఉంటున్నాయి. సో దాన్ని నమ్మే పరిస్థితి లేదు. లెట్సే ఇప్పుడు ఒకవేళ జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కానీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారన్న గ్యారంటీ కూడా అసలు మేము నమ్మే పరిస్థితుల్లో లేము. ఎందుకనంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్సే కాంట్రడిక్ట్ అవుతున్నాయి ఇక్కడ. అట్లాంటప్పుడు మేము ఎట్లా నమ్ముతాం? సో అట్ ద సేమ్ టైం ఫస్ట్ మీరు ప్రైమ్ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేస్తే కదా మాకు నమ్మకం వచ్చేది. ప్రైమ్ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయకముందే ఇవి అడుగుతుంటే మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాము అనడం ఎంతవరకు కరెక్ట్? అది కాదు కదా మేము కోరుకునేది. ఇప్పుడు మీరు ఇవి చేయండి, జాబ్ క్యాలెండర్కి ఇంకొంచెం టైం తీసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ ఇవ్వమని మేము అడుగుతున్నాం. కానీ లేదు మేము హడావుడిగా జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే రేపొద్దున దాంతో కూడా ఇవే కష్టాలు వస్తాయి కదా మాకైనా గవర్నమెంట్కైనా. మేము నమ్మకపోవడానికి కారణం కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటికి 7 నెలలు గడిచిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు డిఎస్సిలో 6,000, గ్రూప్ 1లో 60 మాత్రమే. అంటే 6 నెలల్లో మీరు ఇచ్చిన జాబులు 6,060. అంటే ఇంకో 6 నెలల సమయం ఉంది. మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మీరు ఫిల్ చేయాల్సింది 1,94,000 ఉద్యోగాలు. మీరు రాంగలోనే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని మీరు చెప్పుకుంటున్నారు. ఆ 30,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది కాదు, గత ప్రభుత్వం ఇచ్చింది. గత ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టింది, గత ప్రభుత్వం రిజల్ట్ ఇచ్చింది. ఇవి ఏవి మీరు చెప్పింది నిజాలు కాదు కాబట్టి ఇప్పుడు మీరు క్యాలెండర్ ఇస్తుంటే నమ్మే పరిస్థితులు లేదు. సరే మీరు క్యాలెండర్ ఇవ్వండి, మాకు వద్దనట్లేదు. కానీ మా ప్రైమ్ డిమాండ్స్ మేము గ్రూప్ 2లో 2,000 పోస్టులు, గ్రూప్ 3లో 3,000 పోస్టులు అడుగుతున్నాము. ఈ చిన్న సమస్య కూడా మీరు 2,000 పోస్టులు, 3,000 పోస్టులు, మొత్తం 5,000 పోస్టులు మీరు యాడ్ చేయడానికి భయపడుతున్నారు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఫిల్ చేస్తారు? రైట్. సో ఇంకొకటి ఇప్పుడు అంటే నాకు 2 రకాల ధోరణులు కనపడుతున్నాయి. నేను గతంలో కూడా మీతో ప్రోగ్రామ్స్ చేసినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్లో కొంతమంది ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వీళ్ళు పరీక్షల పోస్ట్పోన్మెంట్ కోరుకుంటున్నారు. బట్ కొంతమంది ఇంకా ఇది తొందరగా అయిపోతే బాగుండు, పోస్ట్పోన్ అవ్వకుండా అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? పోస్ట్పోన్ అవ్వకుండా ఉండాలనుకునే వాళ్ళలో మెజారిటీ వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్.
అండ్ ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే అర్బన్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే పోస్ట్పోన్ అవ్వకూడదు. ఇప్పుడు కండక్ట్ చేసేస్తే అది రాసేసుకొని బయట పడిపోతే అండ్ దెన్ ఇప్పుడు అర్బన్ బ్యాక్గ్రౌండ్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ప్లాన్ బి ఉంది, కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ప్లాన్ బి లేదు కదా. సరే వాళ్ళని ప్రోత్సహించడానికి ఎనీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అట్లా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రోత్సాహం లేదు కదా. సో డెఫినెట్గా మీరు ఇక్కడ గవర్నమెంట్ అయినా కన్సిడర్ చేయాల్సింది మెజారిటీ. ఆ మెజారిటీలో రూరల్ వాళ్ళు ఎక్కువ లాస్ అవుతున్నారా, అర్బన్ వాళ్ళు ఎక్కువ లాస్ అవుతున్నారా అనేది చూడాలి కదా. ఎందుకంటే మనకు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళని మనం పైకి తీసుకురావాలని మోస్ట్లీ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న సో వాళ్ళని పైకి తీసుకొచ్చినప్పుడే కదా స్టేట్ ఫార్వర్డ్ వెళ్తుంది. అట్లా ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు మైనారిటీస్ పీపుల్ ఒపీనియన్ గవర్నమెంట్ ముందు పెడితే మన మెజారిటీ సెక్షన్ పీపుల్ లాస్ అవుతున్నారు కదా. సో అది కరెక్ట్ కాదు కదా. సో అసలు జనరల్గా నిరుద్యోగం గురించి మాట్లాడుకుందాం. నిరుద్యోగం ఇప్పుడు దేశంలో చాలా పెద్ద సమస్య. ఐ థింక్ ఎప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఈ స్థాయిలో ఎక్కడ నిరుద్యోగం లేదు అని అంటున్నారు. ముఖ్యంగా ఈసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీకి సీట్లు దక్కడానికి కూడా ప్రధానమైన కారణం ప్రైజ్ రేస్తో పాటుగా నిరుద్యోగం అనేది. సో ఈ నిరుద్యోగం ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు కాకపోతే బయట ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఇప్పుడు మీరు స్కిల్ డెవలప్మెంట్ లేదంటున్నారు. మనందరికీ తెలుసు మనం చదువుకున్న చదువుకి ఏ ఉద్యోగాలు లేవు. అంటే బయట అవసరమైన పనికి చదువుకి సంబంధం లేని ఒక పద్ధతి ఉంది. ఏముంది బయట అంటే అసలు ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఆపర్చునిటీస్ ఉన్నా కానీ ఇప్పుడు సర్టెన్ డిగ్రీస్కి తగిన ఆపర్చునిటీస్ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే లేవు. ఇప్పుడు ఎంతసేపు ఉన్న చదివిన డిగ్రీని పక్కన పెట్టి మళ్ళీ కొత్త కోర్సెస్ నేర్చుకొని కొత్త టెక్నాలజీ ఎంత నేర్చుకున్నా కూడా 80% ఆఫ్ ది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇప్పటికీ కూడా నిరుద్యోగులు. వాళ్ళందరూ గిగ్ వర్కర్స్గా పనిచేస్తున్నారు. జొమాటోలోను, స్విగ్గీలోను, లేకపోతే ర్యాపిడోలోను పనిచేస్తున్నారు. పక్క రాష్ట్రంలో తీసుకొచ్చినట్టుగా కొన్ని విధానాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలి. పక్క రాష్ట్రంలో ఏముందంటే అన్స్కిల్డ్ వాళ్ళేమో 90% స్కిల్ వాళ్ళు 60 to 70% లోకల్ వాళ్ళనే తీసుకోవాలనేది ఒక చట్టం తీసుకొచ్చింది. అలాంటి చట్టాలు ఏమైనా తీసుకొచ్చి వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టినట్టు మేము స్కిల్ డెవలప్మెంట్ ఇస్తాము, మీకు లోన్ ఇచ్చేసి 10 lakhs లోన్ ఏమో ఇచ్చేసి మీకు మీ స్వచ్ఛందంగా మీరు వ్యాపారం చేసుకునే ఇస్తామనేసి చాలా మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టోని అమలు చేస్తే కొంచెమైనా వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకోనో సొంతంగా ఏదైనా స్టార్టప్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది తప్పితే కేవలం దీని మీద ఫోకస్ పెట్టిర్రు. మేము ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ జాబ్ క్యాలెండర్ అంటారు తప్పితే కింద ఇంకా చాలా ఉన్నాయి. మీకు 10 లక్షల రూపాయల లోన్ ఇస్తాము, ఎడ్యుకేషన్ కార్డు ఇస్తాము, ఏటీఎం కార్డు లెక్క. మీరు ఎక్కడైనా చదువుకుంటే అక్కడికి పోయేసి ఆ కార్డు ఉపయోగించుకొని డబ్బులు కట్టుకోవచ్చు అని ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి జిల్లాలకి కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుకునేటోళ్ళకి ఒక బిల్డింగ్ కట్టించేసి మేము హైదరాబాద్లో గ్యాదరింగ్ కాకుండా ప్రతి జిల్లా వాళ్ళు అక్కడనే ఫ్రీ కోచింగ్ ఇస్తామని చెప్పారు. ఇవన్నీ చెప్పారు. ఇవేమీ అమలు చేయట్లేరు, ఇవేమీ అసలు ఆలోచించట్లేదు. మేము ఇప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. ఇలాంటి అన్నీ అమలు చేసి విద్యార్థులను ఇప్పుడైతే నిరుద్యోగులను ఎంకరేజ్ చేసి అసలు కొన్ని ఉంటే ఇప్పుడు చాలా కాంట్రాక్ట్స్ ఉన్నాయి. దాంట్లో మేనిఫెస్టోలో పెట్టారు. చాలా చిన్న కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్కి సంబంధించింది నిరుద్యోగులకు కూడా 100% మీరు నిరుద్యోగులకే ఇస్తామని దాంట్లో పెట్టారు. అది ఎక్కడ అమలు అవుతుంది? ప్రామిస్ కార్డు ఇచ్చారు వాళ్ళు. ప్రామిస్ కార్డులో ఉంది. అందులో భాగంగా వాళ్ళు నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. ఆ భృతికి సంబంధించి ఏమన్నా ముందుకు వచ్చిందా? ఇప్పటికి వచ్చిన తర్వాత భృతి మీద ఇప్పటివరకు ఏమీ లేదు. వాళ్ళు అభయహస్తంలో పెట్టారు. అసెంబ్లీలో ఎవరో వేసిన క్వశ్చన్కి అడిగిన క్వశ్చన్కి బట్టి విక్రమార్క గారు మేము అనలేదని చెప్పారు. నిరుద్యోగ భృతి అనలేదని చెప్పారు. మేనిఫెస్టోలో ఉంది కదా, ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది. వీడియో కూడా ప్లే చేస్తాము. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు బట్టి విక్రమార్క గారు, మేము నిరుద్యోగ భృతి గురించి ఎక్కడ హామీ ఇవ్వలేదు అని. అంటే అది సెంట్రల్ మేనిఫెస్టోలో ఉన్నందుకు లేదంటున్నారా? స్టేట్ మేనిఫెస్టోలో కూడా ఉంది నిరుద్యోగ భృతి 4,000 అని ఉంది, కానీ మేము అనలేదు. ప్రియాంక గాంధీ గారు అక్కడ ములుగు సభలో చెప్తూ మేము ఇస్తాము అని చెప్పారు. మేము 4,000 భృతి ఇస్తాము, మీకు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తాము, మీకు 5 లక్షల రూపాయలతో ఒక కార్డు ఇస్తాము, ఆ కార్డు మీరు ఎగ్జామ్స్ కానీ ఏదైనా ఫీజులు కట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. మీకు ప్రతి ప్రభుత్వ కాంట్రాక్టుల్లో మీకు అవకాశం కల్పించి చిన్న కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్టులు ఇస్తామని చెప్పిండ్రు. అసలు దాంట్లో మేనిఫెస్టోలో పెట్టింది ఒక్కటి కూడా అమలు కాకపోగా అసలు మీరు చెప్పింది మేము ఇప్పుడు కేవలం ఒక్క ఇష్యూ మీద పోతేనే ఆ ఇష్యూనే పరిష్కరించలేకపోతున్నారు. ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన ఇన్ని అంశాలు తీరుస్తుందని గవర్నమెంట్ మాకైతే నమ్మకం లేదు. ఇవన్నీ చేయకపోగా అట్లీస్ట్ స్టేట్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలి కదా గ్రాడ్యుయేట్స్కి, సోకాల్ అండర్ గ్రాడ్యుయేట్స్కి. ఎలాంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
నార్మల్గా ఇప్పుడు లెట్స్ ఇప్పుడు మనకి టీ హబ్, టీ వర్క్స్ ఎట్లా ఉన్నాయి, ప్రోటోటైపింగ్ రిలేటెడ్ ఇట్లాంటివి కొంచెం కొత్తవి ఇన్నోవేషన్తో మీరు పెడుతున్నప్పుడు ఈవెన్ అన్ఎంప్లాయీస్ కూడా అటువైపు చూపుతారు. సరే ఈ జాబ్స్ అంటే మనం ఎలాగో ఎందుకంటే ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు నార్మల్ 15,000కి 20,000 చేయడానికి ఇష్టపడరు. అట్లాంటప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి పుష్ అనేది ఉండాలి. కానీ గవర్నమెంట్ నుంచి పుష్ కూడా కనిపించట్లేదు కదా మేము దాని మీద హోప్ పెట్టుకోవడానికి. ఇటు పబ్లిక్ సెక్టర్, ఇటు ప్రైవేట్ సెక్టర్, ఎటు సైడ్ నుంచి మాకు గవర్నమెంట్ నుంచి పుష్ అనేది అనిపించట్లేదు. కాబట్టి కొంచెం నమ్మకం అనేది డే బై డే తగ్గిపోతుంది గవర్నమెంట్ మీద టువర్డ్స్ దిస్ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ. జనరల్గా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు అసలు లేవా స్టేట్లో? లేవు, ఎక్కడా కూడా లేవు. అట్లీస్ట్ ఇప్పుడు ఏమైందంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి అసలు ప్రైవేట్ సెక్టర్లోకి ఎట్లా ఎంటర్ అవ్వాలనేది తెలియట్లేదు, ఎట్లా అప్లై చేసుకోవాలనేది కూడా లేదు. ఎందుకంటే చదువు కాలేజీలో చదువుకున్న చదువుకి ఇండస్ట్రీ అవసరాలకి మధ్యలో ఒక బ్రిడ్జ్ అనేది లేకుండా పోయింది. సో బేసికల్గా ఆ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేస్తే చాలా వరకు ఇది డిఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే నిరుద్యోగులందరూ ఇక్కడే లేకుండా అందులోకి కొంతమంది వెళ్ళి ఇండస్ట్రీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో నిరుద్యోగం మీద ఇంకొకటి ఏంటంటే భారతదేశంలోనే మొత్తంగా చదువుకున్న నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు, చదువు లేని నిరుద్యోగుల కంటే. ఎంతవరకు వాస్తవం అది? 100% రైట్. 100%. ఐఎల్ఓ రిపోర్ట్లో కూడా 85% ఆఫ్ గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులని 85% గ్రాడ్యుయేట్స్ మాత్రమే. గ్రాడ్యుయేట్స్ చదువుకోని వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. చదువుకుంటే ఆత్మగౌరవంతో మేము ఇది చేయొద్దు, ఇది ఇంత చదువుకొని పీజీలు, పిహెచ్డీలు. ఇప్పుడు మొన్న కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, పిహెచ్డీ వాళ్ళు కానిస్టేబుల్ చేస్తున్నారు. అంటే ఒక చదువుకి వాళ్ళు చేసేదానికి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా అయిపోయింది. ఆ రిపోర్టే క్లియర్గా చెప్పింది అనమాట. ఎక్కువ చదివిన కొద్దీ మనకి ఇదవుతుంటుంది. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఏం చేయాలి? ఏ వ్యక్తి ఏది చదువుతున్నాడో, టెక్నికల్ ఉంది, టెక్నికల్ ఉంటే ఆ టెక్నికల్కి సంబంధించిన కోచింగ్ ఇవ్వాలి. ఆ టెక్నికల్కి సంబంధించిన ఒక ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఈ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి ఆ ఇండస్ట్రీలకు మధ్యలో లింక్ అనేది లేదు. వాళ్ళు ఎన్ని జాబులు కావాలి, ఈ పర్సన్స్ ఎక్కడున్నారు అనేది లింక్ లేదు. ఆ లింక్ లేకపోవడం వల్ల ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కొంచెం వాళ్ళకి అవగాహన ఉన్న వాళ్ళేమో ఆ జాబ్ వచ్చేసి వాళ్ళు చేసుకుంటారు. తెలంగాణలో ఉన్న వాళ్ళు మాత్రం ఆ లింక్ లేకపోవడం వల్ల ఏ కంపెనీ వస్తుంది, ఆ కంపెనీకి మేము ఎలిజిబుల్ అవుతామా కాదా, మమ్మల్ని ఎవరు అక్కడ దాకా తీసుకెళ్ళగలరు, మేము ఎవరితో ఎక్కడ పోతే మేము ఎన్రోల్ అయితే మాకు మా కేటగిరీకి అక్కడ ఉద్యోగం వచ్చింది చెప్తారనేది ఏమాత్రం అలాంటి లింకే లేదు. అసలు అంత వ్యవస్థ మొత్తం అలాంటిది ఒకటి క్రియేట్ చేస్తే, నేను ఇప్పుడు బీటెక్ చేశాను, ట్రిపుల్ చేశాను, ట్రిపుల్కి సంబంధించిన ఒక ఇండస్ట్రీ తెలంగాణకు వస్తే వాళ్ళ ఎన్ని జాబ్స్ అడుగుతున్నారు, ఎంతమంది ఎన్రోల్ అయి ఉన్నారు, మధ్యలో వీళ్ళకి ఒక 10 రోజులు ఒక నెల రోజులు ట్రైనింగ్ ఇస్తే దానికి ఎలిజిబుల్ అవుతారంటే గవర్నమెంటే ఇనిషియేటివ్ తీసుకొని ఇవ్వాలి. రైట్, ఒక నెల రోజులు అంటే జాబ్ రెడీ చదువులు లేవు మనకి. బేసికల్గా జాబ్ రెడీ చదువులు లేవు. చదువుకున్న తర్వాత కూడా జాబ్ రెడీ చేసే ప్రోగ్రామ్ ఏది లేదు, స్కిల్ డెవలప్మెంట్ కూడా లేదు. ఇంకొకటి విద్యా విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. బట్ వచ్చిన మార్పులు కూడా ఈ పాఠం తీసి ఆ పాఠం పెట్టడమే కానీ స్కిల్ నేర్పేవి కానీ చేతులతో పనిచేసేది కానీ ఏవి నేర్పట్లేదు అనేది. అంటే వాళ్ళ బీటెక్ చదివారన్న విషయం నాకు ఇప్పుడు తెలుసు. అంటే బీటెక్ చదువుకి మీరు చేసే ఉద్యోగాలకు కూడా ఏమీ సంబంధం ఉండట్లేదు. మళ్ళీ కొత్తగా ఏదన్నా నేర్చుకోవాలి, ఉద్యోగం చేయాల్సిందే. అంటే చాలా కాలంగా మీరు నిరుద్యోగము, ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ మీద పనిచేస్తున్నారు కదా, ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మార్పులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటింగ్ అవేర్నెస్. ఏం చదువుకున్నా కానీ సరే, చదువుతో సంబంధం లేని ఉద్యోగాలు చేసినా కానీ ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఎట్లా ఉంటుంది అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉంటుంది. మన దగ్గర డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉండదు. సో అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్రైటీరియా ఉండాలి గవర్నమెంట్స్కి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చినప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఈ రోజు కొంచెం తక్కువ శాలరీకి పని చేయొచ్చు ఎవరిమైనా. తర్వాత మన పిల్లలు ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ చదివి అక్కడికి వెళ్ళి పెట్రోల్ బంక్ లో పని చేస్తారు కానీ ఇక్కడ పని చేయలేరు. ఎందుకంటే ఇక్కడ గౌరవం లేదు, ఆ పనికి గౌరవం లేదు కాబట్టి చేయలేకపోతున్నారు. సో అదొకటి మనం పెంపొందించాలి. ఇంకా ప్రైవేట్ సెక్టర్లోకి ఎట్లా ఎంటర్ అవ్వాలి, రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎక్కడికక్కడ. అంటే ఇప్పుడు వాళ్ళందరూ హైదరాబాద్కి వస్తేనే జాబ్లు అన్నట్లు ఉంటుంది, కానీ అలా కాకుండా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అక్కడ ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకి సంబంధించి అక్కడక్కడే అవేర్నెస్ సెంటర్స్ క్రియేట్ చేయడం, లేకపోతే అక్కడక్కడే చిన్న కంపెనీస్ తోటి సెటప్ చేయించడం, లైక్ అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా ఉన్నప్పుడు అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి రూరల్ విలేజ్లో ఉన్న వాళ్ళకి చాలా గ్యాప్ ఉంటుంది, పర్సన్స్కి చాలా గ్యాప్ ఉంటుంది. వీళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళని రీచ్ వీళ్ళతో కంపీట్ అవ్వడం కొంచెం టఫ్ టాస్క్ అవుతుంది. వన్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మనం ఏదైనా ప్రొవైడ్ చేయగలిగితే అక్కడ నుంచి దెన్ వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఇంకా టెక్నికల్గా వాళ్ళు అప్గ్రేడ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ స్కోప్ అనేది మిస్ అవుతుంది. ఆ స్కోప్ మిస్ అవ్వకుండా గవర్నమెంట్స్ చేయగలవు కొంచెం పుష్ ఇచ్చి. లైక్ గవర్నమెంట్స్ అంటే ఎంటైర్లీ గవర్నమెంట్స్ కూడా చేయలేవు.
కొంచెం ప్రైవేట్ సెక్టర్, ఇప్పుడు ప్రైవేట్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళతో టైఅప్ అయిపోయి గవర్నమెంట్ కొంచెం పుష్ ఇస్తే డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది చాలా తగ్గిపోతుందని అనిపిస్తుంది. రైట్, మీరే చెప్పబోతున్నారా? 100 కోట్ల మంది ఉన్న భారతదేశం, 120 కోట్ల మంది భారతదేశంలో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే, ఎవరైతే ఏ చదువు చదువుకుంటారో ఆ చదువుకు తగ్గ ఉద్యోగం మనకి ఎక్కడ దొరుకుతుంది, ఎవరు మనకి ఆ ఉద్యోగానికి వెళ్ళడానికి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో, ఏదైతే టెక్నికల్ అవేర్నెస్ ఉందో దాన్ని ఎవరు ఫిల్ చేస్తారనేదే వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఇక్కడికి రావడానికి సాఫ్ట్వేర్ కారణం ఏంది? హైదరాబాద్కి వచ్చి నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతాల నుంచి అమీర్పేట లాంటి ఏరియాలో కొంత ట్రైనింగ్ తీసుకుంటారు. ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు సాఫ్ట్వేర్కి పోతారు. అవును, సేమ్ ఇదే మెథడ్లో ఎవరైతే ఏది చదువుకుంటున్నారో వాళ్ళకంటూ ఒక ఇండస్ట్రీ పెడితే ఏదైతే స్కిల్ కావాలో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు కొంత ట్రైనింగ్ అవసరం. ఆ ట్రైనింగ్ ప్రతి డిపార్ట్మెంటు, ప్రతి చదువుకు సంబంధించింది గవర్నమెంట్ కనుక ఈ ఇనిషియేటివ్ తీసుకుంటే, ఆ గ్యాప్ ఫిల్ అయితే ఒక కంపెనీ వస్తుంది. ఆ కంపెనీ చేయడానికి వీళ్ళకి ఏ స్కిల్ కావాలో గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ రిఫర్ చేస్తుంది. ఇలాంటివి ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగం పోతుంది. వాళ్ళు చెప్పినట్టు చిన్న చిన్న గవర్నమెంట్ దాంట్లో చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఉంటాయి. వాళ్ళు దాంట్లో చెప్పారు, మేము చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఇస్తామని. ఊర్లో ఉంటారు, వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళకి హైదరాబాద్లోనే జాబ్ చేయాలి, లేకపోతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో చేయాలని ఏమి ఉండదు. వాళ్ళ విలేజ్లో చేసుకుంటారు, వాళ్ళ మండలంలో చేసుకుంటారు. ఇలాంటివి ఉంటాయి, చాలా ఉన్నాయి. సో ఈ విలేజ్ మండలం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. నిజానికి తెలంగాణలో కూడా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చే ఆలోచన ఉందని, దాని ద్వారా 1,00,000 మందికో ఎంతమందికో కూడా ఉపాధి కల్పించే అవకాశం ఉందని అంటున్నారు. దాని మీద మీ టేక్ ఏంటి? అంటే ఇప్పుడు ప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నప్పుడు స్కిల్ నేర్పిస్తే, ఆ స్కిల్ నేర్చుకొని జాబ్ సెక్టర్లోకి ఎంటర్ అయినప్పుడు స్టేట్ అనేది స్టేట్ ఎకనామికల్గా ఫార్వర్డ్ వెళ్తుంది. కానీ ఆ స్కిల్ నేర్చుకోగలిగిన క్యాపబిలిటీ ఉన్న పర్సన్ని తీసుకెళ్ళి వాలంటరీ సిస్టంలో పెట్టినప్పుడు డెఫినెట్గా మనం ముందుకు వెళ్ళలేము. సో ఐ వుడ్ సే వాలంటరీ సిస్టమ్ నా వరకైతే అంత గొప్పగా అభివృద్ధి పరుచుతుందని అయితే నేను అనుకోను. దాని బదులు ఇప్పుడు ఒకవేళ వాలంటరీ సిస్టమ్ ఉన్నా కానీ దాంట్లోకి ఇప్పుడు కొంతమంది ఎర్లీగా మ్యారేజ్ అయిన యంగ్ లేడీస్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళని వాలంటరీ సిస్టంలోకి తీసుకుంటే లైక్ వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. సో ఈ యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ ఎంతసేపు స్కిల్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు అయితే ఎక్కువ ఎకనామికల్ డెవలప్మెంట్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో ఎవరికైతే పొటెన్షియాలిటీ ఎక్కువ ఉందో వాళ్ళని వాలంటరీ సిస్టంలోకి పడేయకూడదు అనేది. ఆ వాలంటరీ సిస్టమ్ 6,000 రూపాయలు నెలకి గౌరవ భృతి అనొచ్చు, లేకపోతే జీతం అనొచ్చు. గౌరవ భృతి, జీతం కాదు, గౌరవ భృతి అనొచ్చు. 6,000 రూపాయల జీతం గురించి ఇన్ని రోజులు మీరు హామీలు ఇచ్చింది 6,000 రూపాయల జీతం, అది ఖచ్చితంగా ఏపీ అది కూడా చేయలేదు కదా, చేయలేదు, అది కూడా చేయలేదు, అది ఫెయిల్ అయింది గవర్నమెంట్లో. దాని మీద కేసులు ఉన్నాయి, దాని మీద అసలు అది పూర్తిగా అది కాలేదు. అంటే ప్రభుత్వ ప్రతినిధులకి మధ్యలో గ్యాప్ ఈ వాలంటరీ సృష్టించడం వల్ల ఎంత అది జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ వాలంటరీ సిస్టమ్ తీసుకొచ్చి కూడా ఇప్పుడు ఈ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ, ఈ వాలంటరీ సిస్టమ్ అంటే ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? వాలంటరీ సిస్టమ్ తీసుకురావాలి, కానీ అది విలేజ్ లెవెల్లో, విలేజ్ నుంచి బయటికి రాకుండా అక్కడ మాత్రమే పని చేసుకుంటాము అనుకున్న వాళ్ళకి వాళ్ళు చేస్తే వాళ్ళు కూడా అక్కడ సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు అన్ని ప్రభుత్వ దాంట్లో భాగస్వామ్య అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నిరుద్యోగులు గ్రాడ్యుయేట్లు అయ్యి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కూర్చొని చదువుతుంటే మీరు వాలంటరీ సిస్టమ్ పెడతాము, మేము 6,000 ఇస్తాము, పోయి మీరు పనిచేయండి అంటే ఈ 6,000 సిస్టమ్ గురించి మేము ఇన్ని రోజులు పోరాడింది తెలంగాణ ఉద్యమంలో కూడా. బట్ నిరుద్యోగం ఎంత దారుణంగా ఉందంటే ఏఎన్ఎంల కోసము, అంగన్వాడీ టీచర్ల కోసం కూడా ఇవాళ పోటీ పడే పరిస్థితి దేశంలో ఉంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తూ ఉంది. పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతాను. మీ ఇద్దరు చాలా ఫోకస్ అయ్యారు, ఈ మధ్య కాలంలో విపరీతంగా ఫోకస్ అయ్యారు, దానివల్ల విపరీతంగా ట్రోల్స్కు కూడా గురవుతున్నారు. ఇప్పుడు ఇద్దరికి కంగ్రాచులేషన్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా మీరు పాస్ అయ్యారు. ఇది ఇంకా ఎంతకాలం అంటే మరి ఇప్పుడు మీరు చదువుకోవాల్సిన ఒక బాధ్యత ఉంది, తెలుసు ఎంత కాంపిటీషన్ ఉంది. మీరే అడుగుతున్నారు, మా కాంపిటీషన్ డబుల్ చేయమని కూడా అడుగుతున్నారు. సో ఏంటి మీ కార్యాచరణ ఏంటి ఇప్పుడు? మాతో పాటు నిరుద్యోగులు, మా స్నేహితులు ఎవరైతే ఉన్నారో మేము అందరం కలిసి చేసిన మీ ఉద్యమము, అందరం కలిసే మేము గవర్నమెంట్ మీద పోరాడినాము. గత ప్రభుత్వంలో పోరాడినా, ఇప్పుడు పోరాడినాము. అలాంటిది ఒక చిన్న అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. మా తోటి స్నేహితులు ఇప్పుడు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. పొద్దున్న నుంచి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటామని ఏడుస్తున్నారు చాలామంది. ఇప్పుడు కూడా వైరల్ అయింది, ఒక వీడియో మీకు వినిపిస్తాను. నేను చచ్చిపోతా, ఇంకా నాకు అవకాశం లేదు, నాకు ఈ రేషియో పెంచమంటున్నాము, రాసుకునే అవకాశం ఇవ్వండి. అవకాశంలో కూడా వీళ్ళు చెప్పే లాజిక్ ఏంటి, ఇన్ని పేపర్లు కరెక్ట్ చేయడం కష్టము అంటున్నారు. దాని పేపర్లు ఫస్టే ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్లో క్వాలిఫై అయితేనే మిగతా పేపర్లు కరెక్షన్ చేయాల్సి వస్తుంది. అది వాళ్ళకు కూడా తెలుసు. అసలు ఎంతమంది నిరుద్యోగులు ఇట్లా అయిపోతుంటే వాళ్ళు మా స్నేహితులు, మాతో చదువుకున్న వాళ్ళంతా బాధలో ఉంటే ఖచ్చితంగా ఇది చేస్తే మా కాంపిటీషన్ ఎక్కువ అయినప్పటికీ
అది చేయాలని డిమాండ్ గురించి మేము తిరుగుతున్నాం తప్పితే ఇది మా సొంత ప్రయోజనాలు కాదు. చాలామంది ఇప్పుడు ఈరోజు కూడా ఆర్ కృష్ణయ్య గారి దగ్గరకు ఒక 100 మంది వెళ్ళారు, ప్రెస్ క్లబ్కు 100 మంది వచ్చారు, అన్ని సమస్యల మీద వచ్చారు. మా అందరి సమస్యల మీద మేము పోరాడతాము, అందరికీ న్యాయం జరగాలి. మాతో పాటు 4-5 సంవత్సరాల కానీ చేస్తున్నారు, తెలంగాణ ఉద్యమంలో చేస్తున్నారు, అందరికీ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ట్రోలింగ్లో ఆడపిల్లల మీద ట్రోలింగ్ వేరు. అవును, ఆయన లైవ్లో ఒక మాట అన్నాడు, బట్ కింద అనేకమైన దారుణమైన మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా ఎదుర్కొంటున్నారు ఇది మీరు? అంటే ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి కూడా ఎందుకు నీకు ఇది వచ్చేసే అవసరమా, నీకు వచ్చింది కదా, నువ్వు ఇంట్లో కూర్చొని చదువుకో, అదేదో సర్వీస్ తెచ్చుకునే వాళ్ళే ఉంటారు కదా, బట్ స్టిల్ మీరు నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంటి మోటివేషన్ అంటే ఇప్పుడు లైక్ మనం ఒక సొసైటీలో ఉండి బీయింగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, మనకి ఇచ్చిన హామీలు, ఇప్పుడు మనం ఒక డెమోక్రాటిక్ కంట్రీలో ఉన్నాం, మనకి ఇచ్చిన హామీలని ఒక ఎడ్యుకేటెడ్గా మనం ఒక సొసైటీలో కాంపిటేటివ్ వరల్డ్లో ఉండి మనమే అడగకపోతే, మనమే ఆ హామీలను నెరవేర్చేలా చేసుకోకపోతే అదర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలన్న ఉద్దేశంతో సరే చదువు కాంపిటీషన్ని ఫేస్ చేస్తూనే చదువుకుంటూనే మనకి రావాల్సిన రైట్ని మనం అడగడంలో తప్పు లేదు. డెఫినెట్గా మనం అడగాలి. అట్లా ఒకరు అడుగుతారు, ఇద్దరు అడుగుతారు, అట్లా ఒకరిని చూసి ఒకరు అడిగినప్పుడు ఫర్దర్గా వచ్చే గవర్నమెంట్స్ కూడా పాసిబుల్ అయ్యే హామీలు ఇవ్వాలి అని చూడాలి తప్ప ఇంపాసిబుల్ అయిన హామీలను ఇవ్వకూడదు. సో దానికోసం మేము ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలన్న ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చి ఫైట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఒక ఉమెన్ని ట్రోల్ చేస్తున్నారు, ఫ్యామిలీ సైడ్ నుంచి అంటున్నారు అవసరం లేదు ఇదంతా, బట్ స్టిల్ ఫార్చునేట్గానో అన్ఫార్చునేట్గానో ఒకసారి ముందుకు వచ్చినాం. సో దాన్ని ఎండ్ వరకు ఫైట్ చేస్తే మనకి వచ్చే నష్టం ఏం లేదు అని చెప్పి కన్విన్స్ చేసుకున్నాను. అండ్ ఫ్యామిలీ కూడా ఇప్పుడు సపోర్టివ్గా నిలబడుతోంది. నష్టం ఎందుకు లేదు, ట్రోలింగ్ జరుగుతుంది కదా. ట్రోలింగ్ జరుగుతుంది, కానీ వాళ్ళు దాన్ని పాజిటివ్ వేలో రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు నన్ను ఎదుర్కోలేకనే నన్ను అట్లా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి ఒకవేళ ఎదుర్కొనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు వచ్చి నా ఇష్యూస్ని సాల్వ్ చేస్తే నేను బయటకు రాను, వాళ్ళు నన్ను ట్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ట్రోలింగ్ అనేది ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ అప్డేటెడ్ వరల్డ్లో ఇట్ బికేమ్ వెరీ కామన్. సో దాన్ని పాజిటివ్గా తీసుకుంటే మనకు నష్టం ఉండదు కదా. సో నేను పాజిటివ్ వేలోనే తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అంటే ఈ సమస్య పరిష్కారం జరగటం అనేది నా కోసం కాదు, మొత్తం అందరి కోసం జరగాలి. నాకు అవసరం లేదని నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. బేసిక్గా యూత్కు ఉండాల్సిన స్పిరిట్ కూడా అదే. యువకులు మాత్రమే ఆ పని చేయగలరు, మిగిలిన వాళ్ళందరూ ఆ పని చేయలేరు. నేను మంచిగా ఉంటే చాలు, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. సో మీరు ఉద్యమం ఇతరుల కోసం కొనసాగిస్తున్న ఈ ఉద్యమంకి సరైన ఫలితం వస్తుందని నేను ఆశిస్తాను. సో ఆల్ ది వెరీ బెస్ట్ మీ పరీక్షలకి, అట్లాగే ఉద్యమానికి కూడా. సో నిరుద్యోగం అనేది మనం చూస్తున్నాం, దేశవ్యాప్తంగా చాలా పెద్ద సమస్య. ముఖ్యంగా గత 6 నెలలుగా ఏ ప్రభుత్వం అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ సమస్య అట్లాగే ముందుకు వస్తుంది. యువత మళ్ళీ రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళు అడుగుతున్నది సింపుల్, బహుశా ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడితే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. అంటే ఏమి చేయగలిగాము, ఏమి చేయలేకపోయాము అనే మాట కుల్లా చెప్పేస్తే చాలా వరకు ఈ నిరుద్యోగులు కూడా వెనక్కి తగ్గుతారు. అట్లాగే వాళ్ళు మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో అందులో కొన్నిటినైనా అమలు చేయాలి. ముఖ్యంగా నిరుద్యోగ భృతి అన్నారు, అది కాలేదు. జాబ్ క్యాలెండర్ ఇప్పటివరకు రాలేదు. ఉద్యమం మొదలైన తర్వాత దాని గురించి మాట్లాడుతున్నారు. సో ప్రభుత్వం దీన్ని ఇంకా కొనసాగించకుండా, ఇంకా పెద్దది చేయకుండా మేల్కొంటుందని ఆశిద్దాం. బట్ ఉద్యమానికి జవాబు ట్రోల్స్ కానే కావు. ట్రోల్స్ అనేవి పిరికి వాళ్ళు చేసే ఒక పని మాత్రమే. ఆ ట్రోల్స్ను కూడా ఆపుతుందని కూడా ఆశిద్దాం. ఇది ఇవాళ నిరుద్యోగులతో మన భేటీ.